పట్నంలో దినం తప్పించి దినం నీళ్ళు వస్తాయన్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే. ఒకవేళ ఏండన్నా పైపులు పగిలితే ఆలస్యం అవుతుందేమో గానీ ఎక్కువ మాత్రం రెండొద్దులకోసారి నీళ్ళు వచ్చుడు మాత్రం పక్క. అయితే కొందరు గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టాలి అన్నట్లు మోటార్లు పెట్టి నల్ల నీళ్లు తోడేస్తున్నారు. అట్లా నీళ్ల దొంగతనం చేస్తున్నోళ్లను పట్టుకుంటానికి పట్నం జలమండలి అధికారులు రంగంలోకి దిగిర్రు. చూడుర్రి, పట్నంలో నీళ్ల దొంగలను పట్టే పనుల జలమండలి అధికారులు మస్తు బిజీగా ఉన్నారు. ఎవళ్ళైతే మున్సిపాలిటీ నల్లాకు మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తున్నారో వాళ్ళను దొరకబట్టి మోటార్లు సీజ్ చేస్తుర్రు. ముంగటోనికి తున్కలు ఎన్కోనికి షోర్ అన్నట్లు మోటార్లు పెట్టి మీరు గోలాలు డ్రమ్ములు నింపుకుంటే కడమోళ్ళ సొంటెండాలా ఎట్లా అని గరమైతుర్రు. దొరికినోళ్ళ ఇంట్లో మోటార్లు ఊడబీక్కొని ఎత్తుకపోవడే కాకుండా 5,000 రూపాయల ఫైన్ కూడా వేస్తుర్రు. అయితే ఈ ఎండాకాలంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు హాస్టళ్లు ఎక్కువ ఉండే జాగలల్లా మోటార్లు పెట్టి నీళ్లు గుంజుతుంటారు కదా, గట్ల జయంగా కింద బాజు ఉన్నోళ్లకు నీళ్లు సుక్క వస్తలేవట. దీంతోని అధికారులకు బొచ్చడు ఫిర్యాదులు వచ్చినాయట. ఇక ఈ ముచ్చటి ఎరక చేసుకున్న జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు వాళ్ళ పటాలన్నీ ఎమటేసుకొని మాదాపూర్ దిక్కు కలే తిరిగిండు. ఎక్కడెక్కడ మోటార్లు పెట్టి నీళ్లు గుంజుతుర్రో గా మోటార్లన్నీ సీజ్ చేసి ఫైన్ వేసిర్రు. ఒక్కో కడ బావుల కడ పెట్టే 2 HP మోటార్లు కూడా పెట్టిర్రు. అది చూసిన సారు ఈసొంటి మోటార్లు పెడితే కిందోళ్లకు నీళ్ళు ఎట్లా వస్తాయని గరమయ్యిండు. ఎమ్మటే ఊడబీకి బండ్లయ్యమని ఆర్డర్ వేసిండు. గట్ల చెక్కింగ్లు చేయంగా దొరికిన మోటార్లు ఇవన్నీ. ఈ చెక్కింగ్లు ఈయనే కాదు, ముంగట పట్నం అంతా చేస్తాం. మున్సిపాలిటీ నల్లాకు ఎవ్వళ్ళు మోటార్ పెట్టినా కూడా వాళ్ళ పని కూడా గిట్లనే అవుతుందని హెచ్చరిక చేసిండు. ఇక ఈ ముచ్చట చూసినాక చాలా దిక్కులకెంచి ఫిర్యాదులు వస్తున్నాయట. సార్ మా దిక్కు కూడా మోటార్లు పెట్టి నీళ్లు తోడుతుర్రు, కింది బాజు నల్ల ఊట వస్తలేదని చెప్తున్నారట. మరిగా మీ దిక్కు కూడా చెక్కింగ్లకు రాగలే సుమా, జాగ్రత్తగా ఉండుర్రి. ఒక ఆళ్ళ మోటార్లు పెడితే పీకి పక్కనేసుకోర్రి, లేకుంటే చూసిర్రు కదా ఏమవుతుందో. ఆ టెంక మీ ఇష్టం.